కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా సినిమా ట్రెండ్ స్టార్ట్ అయ్యాక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్వరూపమే మారిపోయింది. బిగ్ బడ్జెట్ మూవీస్, భారీ రెమ్యునరేషన్స్, అంతకు మించిన గ్లామర్ షో. ప్రెజెంట్ హీరోయిన్స్ మోడర్న్ అండ్ బోల్డ్ గా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. లిమిట్స్ దాటారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, నెటిజన్ల మధ్య కౌంటర్లు. అసలు హీరోయిన్ల బోల్డ్ మేక్ ఓవర్ వెనుకున్న ఆ స్ట్రాటజీ ఏంటి? ఇప్పటి వరకు గ్లామర్ విషయంలో లిమిట్స్ లో ఉండే నయనతార టాక్సిక్ మూవీకి వచ్చేసరికి కొంచెం లిమిట్స్ క్రాస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో మనసాగదే పాట విడుదలయ్యాక సోషల్ మీడియా ఒకసారిగా ఊగిపోయింది. ఈ పాటలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించిన సీన్ పెద్ద చర్చకు దారితీసింది. ఎప్పుడు హుందాగా ఉండే నయన్ ఇలాంటి రగ్గడ్ లుక్లో కనిపించడం పట్ల అభిమానులు, నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదంతా కథ డిమాండ్ మేరకు చేసిందా లేదా గ్లామర్ మేకోవరా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇదే సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్న నాదియా పాత్ర చుట్టూ కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. కియారా అద్వానీ బోల్డ్ రొమాంటిక్ సీన్స్లో నటించిందనే ప్రచారంపై స్పందించిన యష్ బెంగళూరు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ట్రోలర్లకు గట్టి సమాధానమిచ్చారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కథ డిమాండ్ మేరకే ఆ సీన్స్ తెరకెక్కించారని, అర్థం చేసుకోకుండా విమర్శించడం సరికాదని అన్నారు. కియారా సైతం ఈ చిత్రం తన కెరీర్ను టాక్సిక్ ముందు ఆ తర్వాత అని మార్చేంత మైల్ స్టోన్ గా నిలుస్తుందని చెప్పింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన భారీ చిత్రం పెద్ది. ఇందులో జాన్వీ కపూర్ చేసిన అచ్చయ్యమ్మ పాత్ర తీవ్ర వివాదానికి దారితీసింది. సినిమాలో ఆమెను కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నారని, తన క్యారెక్టర్ పరంగా ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని, ప్రేక్షకుల నుంచి నెగిటివ్గా స్పందన వచ్చిందని జాన్వీ ఓ ఇంటర్వ్యూలో బాధపడింది. దాంతో దర్శకుడు బుచ్చిబాబు వెంటనే స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పేశారు. ఆ వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు కూడా. అయినా సోషల్ మీడియాలో మూవీ టీంపై ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. పుష్ప సినిమాలో టిపికల్ సౌత్ అమ్మాయిగా నటించిన రష్మిక నార్త్కి వెళ్లేసరికి గ్లామర్ విషయంలో రూల్స్ బ్రేక్ చేసేసింది. సందీప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన యానిమల్లో గీతాంజలిగా ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ రోల్లో మెప్పించింది రష్మిక. ఇక కాక్టైల్ 2లో స్టైలిష్ అర్బన్ లుక్లో గ్లామరస్గా కనిపించింది. యూరప్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ అయినప్పటికీ కాక్టైల్ 2లో హద్దులు దాటేలా ఎక్స్పోజింగ్ లేకుండా గ్లామర్ను ప్రదర్శించింది. ఇక హర్రర్ కామెడీ చిత్రం థామాలో కూడా పూర్తిగా కంటెంట్ ఓరియంటెడ్ పాత్రలో నటించినప్పటికీ పాటల్లో మాత్రం గ్లామర్ షో కనిపించింది. హీరోయిన్స్ గురించి చెప్తూ పోతే ఈ లిస్టు పెద్దదే. సౌత్ టు నార్త్ హీరోయిన్స్ క్యారెక్టర్ డిమాండ్ చేసిందనో, లేక యంగ్ ఆడియన్స్లో క్రేజ్ తెచ్చుకోవాలనో, కానీ అప్పుడప్పుడు కాస్త గ్లామర్ షోలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సౌత్లో సీతారామం సీతగా మెప్పించిన మృణాల్ ఠాకూర్ నార్త్కు వెళ్లేసరికి గ్లామర్ లిమిట్స్ దాటేసింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన హై జవానైతో ఇష్క్ హూనా హై దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీలో వరుణ్ ధావన్ సరసన మోడర్న్ అండ్ గ్లామర్ దుస్తుల్లో కనిపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది అసభ్యకర ఎక్స్పోజింగ్ కాదని, కథలో భాగమైన ఒక స్టైలిష్ మేకోవర్ అని మృణాల్ తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చింది. ఇదే సినిమాలో నటించిన పూజా హెగ్డే గ్లామర్ రోల్స్ చేయడంపై తను చేసిన కామెంట్స్ ని నెటిజన్లు మళ్లీ తెరపైకి తెచ్చారు. గతంలో అలా వైకుంఠపురంలో లెగ్ సీన్ వివాదం సమయంలో సౌత్ చిత్రాల్లో నాభి, నడుము ఎక్స్పోజింగ్ చేయడంపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్లో గ్లామర్ పాత్రలు చేయడంతో డబుల్ స్టాండర్డ్స్ అంటూ విమర్శలొస్తున్నాయి. అయితే ఒక నటిగా పాత్రల ఎంపికలో స్వేచ్ఛ ఉంటుందని ఆమె అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు.